మిథున రాశి వారికి దేవుడు తన తీర్పుని ఇచ్చేశాడు. జనవరి నెల వీరి జీవితంలో జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి. మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, దేవుడు తన తీర్పును ఏ విధంగా ఇచ్చేశాడు, జనవరి నెల వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు. ప్రేమ సమస్యలు, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 9009649141. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయం మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు చాలా ముఖ్యం అవుతుంది. మనోవేదనలను కలిగించే సంఘటనలకు మీరు కొంచెం దూరంగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త. గణపతి స్తోత్రం చదవడం మీకు ఎంతో మేలును కూడా కలిగిస్తుంది. మిథున రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు అయితే జరగబోతున్నాయి. ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి. ధనలాభం వీరికి సూచితం. లోతైన ఆలోచనలతో ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బుద్ధి బలం మీకు కొత్త మార్గాలను సూచిస్తుంది. పెట్టుబడులు చాలా చక్కటి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగపరంగా సమర్థతను ప్రదర్శించాలి. సమాజంలో మీ మాట విలువ కూడా పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలలో బంధుమిత్రుల సలహాలు మార్గదర్శకంగా ఉంటాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సందర్శించండి. మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూల వాతావరణం కూడా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు చూస్తారు. మీరు కోరిందల్లా కూడా మీ జీవితంలో మీకు కలగబోతూ ఉంది. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. మిథున రాశి వారికి ఈ సమయం మీకు ముఖ్యంగా కుటుంబ జీవిత సంబంధాల విషయంలో మీ యొక్క జీవిత భాగస్వామితో కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచన. ఆర్థిక పరంగా కూడా ఈ సమయం మీకు లాభాలు అనేవి బాగుంటాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో కష్టం కనుక జాగ్రత్త పడండి. ఆరోగ్యపరంగా కూడా మీకు ఈ సమయం బాగుంటుందనే చెప్పాలి. వ్యాపారస్తులకు ఈ సమయం చక్కగా అనుకూలత అనేది కనిపిస్తుంది. వ్యాపారానికి సంబంధించిన ప్రధాన నిర్ణయాలు కూడా ఈ సమయంలో తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు కూడా ఈ సమయంలో మంచి పురోగతి అనేది ఉంటుంది. వారు తమ విద్యలో పురోగతి సాధిస్తారు. అయితే ఆలస్యం చేయడం లేదా ఖాళీగా సమయాన్ని వెచ్చించకుండా ఉండడం మేలు. కొంతమందికి ప్రథమార్థంలో ఆలస్యంగా చదవడం వలన పరీక్షలలో తక్కువ మార్కులు రావచ్చు. తద్వారా గరిష్ట ఫలితాలను సాధించేందుకు ప్రస్తుత సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిత్యం చదువుపైన దృష్టి పెట్టడం ద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. గురువారాల్లో దత్తాత్రేయ స్వామి లేదా సరస్వతీదేవికి పూజించడం మంచిది. ఈ సమయం వీరికంతా కూడా మంచి ఫలితాలు అనేవి తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి వారికి సమయం అంతా కూడా వీరు కోరుకున్న విధంగా అయితే జరగబోతోందని చెప్పవచ్చు. మీరు కోరిన జీవితం వీరికి ఈ సమయంలో దక్కబోతూ ఉంది. ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలకు ప్రతిఫలంగా ఈ సమయం అయితే మీకు మంచి మార్పులు అయితే ఇవ్వబోతూ ఉంది. శారీరక మానసికంగా కూడా మీరు చక్కగా ఈ సమయంలో ఆరోగ్యంగా ఉంటారు. బృహస్పతి యొక్క సంచారం మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు విజయాన్ని తీసుకువస్తుంది. ఆర్థికంగా ఈ రవాణా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు జీవితంలో కొత్త ఆదాయ వనరులు స్వయంచాలకంగా సృష్టించబడతాయి. మీరు అనేక కొత్త అవకాశాలు చూస్తారు మరియు మీరు చేసేవన్నీ కూడా మీ భవిష్యత్తుకు ప్రయోజనం చేకూరుస్తాయి. మీరు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్ట పొందుతారు. మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందగలుగుతారు. ఈ సమయం విద్యార్థులకు కొంచెం అదృష్టంగా ఉంటుంది. మీరు విద్యారంగంలో మంచి ఫలితాలు పొందుతారు. మీరు విదేశాలలో ఉన్నత చదువులు చదవాలని కలలు కన్నట్లయితే కనుక మీ కల ఈ సమయంలో నెరవేరుతుంది. మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహాయపడే బంగారు అవకాశాలు పొందుతారు. మీ చదువులో శ్రమ ఫలిస్తుంది మరియు మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించడానికి ఈ సంవత్సరం మీకు చాలా అదృష్టం
సహాయం చేస్తుంది. మార్చి నెల 2025 రెండో భాగం నుండి శని సంచారం కూడా మీకు చాలా ముఖ్యమైన మార్పులను తీసుకువస్తుంది. మీ సుఖాలలో మరియు మీ యొక్క వైవాహిక జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు యొక్క 4 చంద్రులు ఉంటారు. వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ సమయం మరింతగా అనుకూలతని పొందుతారు. మే 29, 2025న రాహు మిథున రాశిలో 9వ ఇంటి గుండా సంచరిస్తాడు. ఇదే సమయంలో మీరు మీ యొక్క ఉన్నత విద్య కోసం విదేశాలకు కూడా వెళ్ళవచ్చు, లేదా మీరు వ్యాపార సంబంధిత పనుల కోసం విదేశాలకు వెళ్ళి రావాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. అతనికి అదనపు శ్రద్ధ అనేది చాలా అవసరం. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైన దృష్టిని వీరు కలిగి ఉంటారు. వీరు కుశగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి ఎక్కువగా స్నేహితుల కారణంగా, బంధువుల కారణంగా ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఉన్నత స్థాయికి వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి. ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించరు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా అనిపిస్తూ ఉంటారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్తలు పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడిచి వ్యవహారంలోని చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్త ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచనకు సంబంధించిన వృత్తులు యందు వీరు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేయట, అనువాదము చేయట, పత్రికల్లో రచనలు చేయట యందు వీరు చాలా నేర్పరులుగా ఉంటారు. సెక్రటరీ, రాయబారము, దౌత్యం వృత్తుల్లో కూడా వీరు చక్కగానే రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించి ఆందోళన కూడా వీరిలో అధికంగా ఉంటాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.